Hi viewers, myself Dr. Tarun, dental surgeon and implant specialist at Elegant Hospitals. We are having branches at Kondapur, Kukatpalli, Banjar Hills and Manikonda. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఇంప్లాంట్స్ యొక్క ఫుల్ మౌత్ కాస్ట్ ఎంత అవుతుంది అండ్ అసలు ఇంప్లాంట్ ఫుల్ మౌత్ ఎంత అవుతుంది, ఏ టైప్ ఆఫ్ క్రౌన్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, అసలు బోన్ లేకపోతే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ వేస్తాం అనేది మనం ఇవాళ చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంప్లాంట్ అనేది మనము ఎముక లోపల ప్లేస్ చేస్తామండి. సో అదేంటో ఒక రీప్లేస్ ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ లాగా మనం అది యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా పళ్ళు మొత్తం లేని వాళ్ళకి ఇలాగా మనకి బోన్ బట్టి, బోన్ క్వాలిటీ బట్టి 6 to 8 ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేసుకుని మనము ఫిక్స్డ్ పళ్ళు అనేది ఇవ్వచ్చు అనమాట. సో దీని యొక్క కాస్ట్ ఎలా ఉంటుందంటే, మనం చూస్ చేసుకునే క్వాలిటీ ఆఫ్ ద ఇంప్లాంట్ అండ్ మనము చూస్ చేసుకునే క్రౌన్ బట్టి కూడా ఉంటుంది. సో మనకి మెటల్ క్యాప్స్ ఉంటాయి, జిర్కోనియం క్యాప్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు లేటెస్ట్గా జిర్కోనియం ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి అనమాట. సో టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్స్ బట్టి, మనం పెట్టించుకునే క్రౌన్స్ బట్టి, చూస్ చేసుకునే క్రౌన్స్ బట్టి కూడా ఈ ప్రైస్ అనేది వేరే ఉంటుంది. బేసిక్గా మనకి ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేది 3 lakhs to 6.5 lakhs వరకు మనకి అవైలబుల్ ఉందండి. ఇన్ కేస్ బోన్ అంటే ఆల్ ఆన్ 4 కానీ, ఆల్ ఆన్ 6 కానీ, ఆల్ ఆన్ 5 కానీ మనకి బోన్ కండిషన్ బట్టి మనం ఎన్ని ఇంప్లాంట్స్ అవుతాయి అన్ని ఇంప్లాంట్స్ ఆధారంగా దాని ప్రకారంగా మనము క్రౌన్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఇంప్లాంట్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. సో అసలు పళ్ళు లేవు, బోన్ తక్కువ ఉంది, అలాంటప్పుడు మీకు ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ యాంటీరియర్గా ఇంప్లాంట్స్ వేసుకుని ఇక్కడ దవడ పళ్ళలో ఎముక లేదు అనుకుంటే ఇలా జైగోమాటిక్ బోన్ అనేది వేసుకోవచ్చు. జైగోమాటిక్ బోన్ ఇంప్లాంట్స్ వేసుకుంటే కనుక మనకి అది కొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుందండి. సో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వేరు, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ వేరు, టెరగడ్ ఇంప్లాంట్స్ వేరు ఉంటాయి. సో దాని యొక్క కాస్ట్ వేరియేషన్ బట్టి కూడా ఉంటుంది. సో మీకు వెల్ అండ్ గుడ్ బోన్ అంతా బాగుంది అనుకుంటే మనకి తక్కువలోనే అయిపోతుంది. లేదు బోన్ కాంప్రమైజ్డ్ ఉంది, ఈ చిగురుల ప్రాబ్లం వల్ల మొత్తం పన్ను పోయింది, డయాబెటీస్ వల్ల కొంచెం ఎముక అరిగిపోయింది అన్న వాళ్ళకి కొంచెం ప్రీమియం ఇంప్లాంట్స్ వెళ్ళి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేది జరుగుతుంది అనమాట. సో కాస్ట్ అనేది కూడా మనం వేసుకునే ఇంప్లాంట్ క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడంటే మనం క్రౌన్స్ పెట్టిన తర్వాత చాలామందికి చిగురు చాలా తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది అనమాట, పైకి జారిపోయి ఉంటుంది. సో ఆ చిగురు బిల్డప్ చేయడానికి మనకి గమ్ కాంపోజిట్ అండ్ లైనింగ్ అనేది కూడా వేస్తాం అనమాట. ఈ పళ్ళ పైన స్ట్రక్చర్ కూడా ఈ కాంపోజిట్ అంటే ఎంత మెటీరియల్ వాడుతున్నాము, ఎంత బోన్ పౌడర్ వాడుతున్నాము, అవన్నీ కన్సిడర్ చేసుకుని మనకి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుందండి. సో ఎవరికైనా సరే ఇంప్లాంట్స్ కావాలి, ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్, ఫిక్స్డ్ దంతాలు, ఈ కృత్రిమ పళ్ళులు ఏంటంటే తీసి పెట్టుకునేవి కాకుండా ఫిక్స్డ్ పళ్ళు ఫుల్ మౌత్ కావాలి అనుకుంటే నియర్ బై డెంటిస్ట్ విజిట్ చేయండి. సో ఎకనామికల్గా మీకు చూస్ అయ్యే తగ్గట్టు, బోన్ తగ్గట్టు ఎన్ని ఇంప్లాంట్స్ పడుతున్నాయో చూసుకుని దాని తగ్గట్టు ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.